ఇదిగో ఆ యెరికో పట్టణంలో నిజంగా ఆ మార్గం గుండా పోవచ్చినప్పుడు ఆ త్రోవ పక్కన ఆ గుడ్డివాడు మనకేం నేర్పిస్తున్నాడంటే ఒక పట్టుదల కలిగిన ప్రార్థన, ఒక పట్టుదల కలిగిన ప్రార్థన. అది కనుక మన జీవితంలో నేర్చుకోగలిగితే నిజంగా మనము నిశ్చయంగా ప్రభు ద్వారా ఏదైతే పొందుకోగలుగుతున్నామో అది మనం పొందుకోగలుగుతాం. అందుకే ప్రియమైన వారారా, మన జీవితంలో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. నిజమే, నువ్వేం అడుగుతావో అది నిశ్చయంగా పొందుకుంటావు. అయితే ఎలా అడగగలుగుతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం ఒకసారి పరీక్షించుకుందాం. ఆ గుడ్డివాడు మొదట వేసిన కేకల కంటే మరీ బిగ్గరగా కేకలు వేసినట్లుగా మొదట ప్రార్థించిన దానికంటే మనం ఒక్కటే నేర్చుకుందాం. ఇంకా పట్టుదల కలిగిన ప్రార్థన నేర్చుకుంటే కనుక నువ్వు దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచాడో, ఏదైతే నువ్వు అడుగుతున్నావో నిశ్చయంగా నువ్వు పొందుకుంటావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నిజమే అయ్యా, యెరికో పట్టణంలో ప్రభా ఆ దారి గుండా అయ్యా మీరు వెళ్చినప్పుడు ప్రభా త్రోవ పక్కన గుడ్డివాడు కూర్చొని ఇదిగో ఆత్మీయ గుడ్డితనం కలిగిన మాకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఇదిగో మొదట కేకలు వేశాడు, కానీ ఇదిగో అడ్డంకులు వచ్చినప్పుడు అంతటితో ఆగిపోలేదు. మొదట కేకలు వేసిన దానికంటే యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. అది పొందుకోవాల్సినదేదో ఇదిగో మేము దాటిపోకుండానట్లుగా అయ్యా మీరు ఆగిపోయి నిలిచిపోయి ఇదిగో అని స్వస్థపరిచినట్టుగా ఇదిగో అతని యొక్క విన్నపం, అతని కేకలు, అతని ప్రార్థన ఉంది ప్రభా. ఆ రీతిగా మా ఆత్మీయ జీవితంలో ఒక పట్టుదల కలిగిన ప్రార్థన మేము నేర్చుకొని నీ కొరకు నైనా నిజంగా మా కొరకు దాచబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారిగా ఉండున్నట్లుగా కృప దయచేయమని, అట్టి నాయన ప్రార్థనని, పట్టుదల కలిగిన ప్రార్థన మేము నేర్చుకునే కృప అయ్యా మా అందరికీ మీరు దయచేయమని, అయ్యా ఈ వాక్యాన్ని చూస్తున్న అయ్యా నీ బిడ్డలందరికీ మీరు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.